ఇది థర్డ్ క్యాపిటల్ చాళుక్య డైనాసిటీది. సో వెళ్ళైతే చూపిస్తా. కార్వింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో పట్టద్కల్ అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడైతే టికెట్ కౌంటర్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ఫీ 40 రూపీస్ అండ్ ఫారినర్స్కి అయితే 600. వీడియో కెమెరా అయితే 25 రూపీస్. సో ఇదైతే టికెట్ ఇచ్చారు మనకి అండ్ వెళ్దాం. ఎండ అయితే చాలా ఉంది ఇక్కడ. అండ్ మేమైతే ఐహోలే నుండి వస్తున్నాము పట్టద్కల్కి. ఒక 15 కిలోమీటర్స్ ఉంది అండ్ జస్ట్ చాలా దగ్గరలో ఉంది. సో వచ్చేయచ్చు. ఇదైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి. బాదామి నుండి అయితే ఒక 30 కిలోమీటర్స్లో ఉంటుంది. సో హాయ్ ఎవ్రీవన్, అండ్ నేనైతే ఇప్పుడు పట్టద్కల్లో ఉన్నాను. ఇది థర్డ్ క్యాపిటల్ చాళుక్య డైనాసిటీది అండ్ దిస్ ఈజ్ అ వరల్డ్ హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ మీకైతే మొత్తం టెంపుల్స్ అన్నీ చూపిస్తాను. ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ ఇదైతే 6th to 8th సెంచరీలో కట్టారు ఈ టెంపుల్స్ అన్నీ. అండ్ చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఐహోలే తర్వాత ఇది విజిట్ చేయండి. ఓకే, లెట్స్ గో. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंతం. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. లోపల శివుడిది ఉంది విగ్రహం అండ్ నంది బ్రోకెన్ స్టేజ్లో ఉంది ఇవైతే. అండ్ మెయిన్ టెంపుల్ అయితే ఇది. సో వెళ్ళి కవర్ చేద్దాం. సో నా వెనకాల ఉంది కదా, ఇదైతే కాశీ విశ్వేశ్వర టెంపుల్ ఇక్కడ. అండ్ లోపల అయితే నటరాజస్వామిది, అర్ధనారేశ్వర స్వామిది అంతా విగ్రహాలు కార్వింగ్ చేసి ఉన్నాయి. సో వెళ్ళి చూపిస్తా పదండి. సో ఇదైతే లోపల కాశీ విశ్వేశ్వర టెంపుల్ లోపల. పూజలు అయితే ఏం అవ్వట్లేదు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో కార్వింగ్స్ ఇక్కడ. పైన చూడండి, ఇది సీలింగ్. ఈ టెంపుల్ వచ్చేసి మల్లికార్జున టెంపుల్ శివుడిది అండ్ త్రిలోక మహాదేవి క్వీన్ ఆఫ్ విక్రమాదిత్య 2 ఇది బిల్డ్ చేశారు. అండ్ షీఈస్ ద సిస్టర్ ఆఫ్ లోక మహాదేవి. అండ్ ఆవిడ కూడా వేరే టెంపుల్ బిల్డ్ చేశారు, మీకు చూపిస్తారు పదండి. సో ఇది మల్లికార్జున టెంపుల్. లోపల అయితే చాలా బాగుంది. న్యాచురల్ లైట్ ఉంది ఇక్కడ చూస్తే. సో ఆ న్యాచురల్ లైట్ నుండి మనకు అంతా ఇట్లా వెలుతురు వస్తుంది. చూడండి ఇన్స్క్రిప్షన్స్ ఇంత బాగా చేశారు. ఆ కాలంలో అసలు ఇంత పర్ఫెక్ట్గా డిజైన్స్. సో ఇదే విరూపాక్ష టెంపుల్. ఇది ఇక్కడ చాలా ఫేమస్ పట్టద్కల్లో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి లోక మహాదేవి ఫస్ట్ క్వీన్ ఆఫ్ విక్రమాదిత్య 2 హ్యాస్ బిల్డ్ దిస్. అండ్ ఇక్కడ శివుడు టెంపుల్ అనమాట ఇది బేసిక్గా. అండ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చాళుక్యన్ కింగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లేస్లో దే హ్యావ్ కంబైన్డ్ నార్త్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ సదర్న్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెండు మిక్స్ మనం ఇక్కడ చూడగలుగుతాము, నార్త్ ఇంకా సౌత్ స్టైల్. సో వెళ్ళైతే చూపిస్తా. కార్వింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇదైతే లోపల విరూపాక్ష టెంపుల్ లోపల. దీన్ని లోకేశ్వర టెంపుల్ అనేసి కూడా అంటారు.
విరూపాక్ష టెంపుల్లోనే ఓన్లీ ఈ టెంపుల్లోనే ఇక్కడ పూజ చేస్తారు శివుడికి. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో ఇక్కడైతే పెద్ద నంది ఉంది. లోకేశ్వర టెంపుల్, అదే విరూపాక్ష టెంపుల్ ముందు ఇలా నంది ఉంటుంది, చాలా బాగుంటుంది. సో విరూపాక్ష టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. అండ్ మీకు చూపించాక లోపల ఎంత బాగుందో. అండ్ లోక మహాదేవి క్వీన్ ఆఫ్ విక్రమాదిత్య సక్సెస్ని సెలబ్రేట్ చేసినప్పుడు ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. విక్రమాదిత్య 2 పల్లవి డైనాసిటీని ఓడిస్తారు, కంచిపురం గెలుస్తారు. సో ఆ సక్సెస్ కోసం లోక మహాదేవి వాళ్ళ క్వీన్ ఈ టెంపుల్ బిల్డ్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ కదా. లోపల కూడా మీకు ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. వెనకాల చూస్తున్నారు కదా, అదే విజయ స్తంభం. యాక్చువల్లీ ఇప్పుడు వర్షాకాలం కదా, డ్యామేజ్ అయిపోతుంది, క్రాక్స్ వస్తాయని ఇలా కవర్ చేశారు. అండ్ దీని మీద అయితే అసలు తమిళ్లో సాంస్క్రిట్లో ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉంటుంది, అంటే రాసి ఉంటుంది ఎవరు ఆర్టిస్ట్, అసలు ఎవరు ఈ టెంపుల్ అంతా కట్టారు, అందరి పేర్లు కూడా ఉంటుంది. సో మనమైతే అది మిస్ అయ్యాము, మీరైతే తప్పకుండా కవర్ చేయండి. అండ్ ఈ పట్టదక్కల్ కూడా చాళుక్య డైనాసిటీలో చాలా ఫేమస్ అండ్ 3rd క్యాపిటల్ కూడా. అండ్ ఈ ప్లేస్ ఒక గ్రౌండ్ ఉంది. సో ఈ గ్రౌండ్లో అప్పుడు కింగ్ కొరనేషన్ గ్రౌండ్ అనమాట. సో రాజ్యాభిషేకం అంటారు కదా, రాజ్యాభిషేకం చేస్తారు రాజులకి. సో ఆ ప్లేస్ ఇదన్నమాట. చూడండి, మీకు చూపిస్తా. నా వెనకాల చూస్తున్నారు కదా టెంపుల్, ఇది సంగమేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడ కూడా లోపల శివుడి లింగం ఉంటుంది. ఆ లింగంని విజయేశ్వర అనేసి పేరుతో చెప్తారు, ఎందుకంటే చాళుక్యన్ కింగ్ ఉండేవాళ్ళు, చాళుక్యన్ కింగ్ విజయ్ ఆదిత్య. సో ఆయన పేరు మీద ఈ లింగాన్ని పేరు అట్లా పెట్టారనమాట, విజయేశ్వర అనేసి. లోపలికి వెళ్ళి అయితే మొత్తం మనం చూద్దాము. అండ్ ఇది వచ్చేసి చంద్రశేఖర టెంపుల్. ఇది 750 CEలో కట్టారు. ఒక చిన్న గర్భగృహం ఉంటుంది అండ్ ఒక లింగం కూడా ఉంటుంది లోపల, మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే జాంబులింగా టెంపుల్. ఇక్కడ ఈ టెంపులే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ స్టైల్, గోపురం అది. దీని గోపురం అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం అసలు స్టోన్స్తో ఆ కాలంలో చేశారంటే ఎంత గ్రేట్ కదా. చూసాం కదా, ఇది కాడ సిద్ధేశ్వర టెంపుల్. దీంతో మన పతడకల్ టెంపుల్ కాంప్లెక్స్ కూడా అయిపోయింది. అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాను, మీకు అన్నీ చూపించాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. అదైతే మీకు మొత్తం డీటెయిల్గా అది కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.